వరద బాధితులకి చూస్తూనే ఉన్నాం. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు అనేది చూస్తున్నాం. రాత్రానికి పగలనక నీళ్ళలో దిగి ఆయన కష్టపడి ఆయన యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేని, మినిస్టర్ని ఆయన నిద్రపోవట్లేదు, ఎవరిని నిద్రపోనీయకుండా అందరినీ కష్టపడే పని చేపిస్తున్నారు. ఇంత మా పదాభివందనాలండి సార్కి. అలాగే టెక్నాలజీని ఎలా వాడాలో కూడా ఆయన నుంచి నేర్చుకోవచ్చు. డ్రోన్స్తో ఫుడ్ సప్లై చేయడం, డ్రోన్స్తో శానిటైజేషన్ చేయడం, అలాగే ఫైర్ ఇంజిన్తో ఇల్లు క్లీన్ చేయడం అనేది మనం క్లీన్ చేసుకోవడం అయితే 2-3 రోజులు పడుతుంది. అలాంటిది ఆ ఫైర్ ఇంజిన్తో క్లీన్ చేస్తుంటే ఆల్మోస్ట్ 15-20 మినిట్స్లో క్లీన్ చేయడం పడిపోతుందంట. సో నాకు తెలిసి లేడీస్ అందరూ ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంటారు. అక్కడ నష్టపరిహారం చెల్లించడానికి రైతులు కూడా ముందుకు వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే వెహికల్స్ డ్యామేజ్ అయితే కానీ అంటే ఒక పెద్ద ఆయన లాగా, ఒక తండ్రి లాగా మిక్సీలు, గ్యాస్ స్టవ్ రిపేర్ కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి మనందరం ఆయన అప్రిషియేట్ చేయాలండి. ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఆయన ఒక రోల్ మోడల్ మనందరికీ. మేము ఒక 5 lakhs సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరుగుతుంది. సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్.